ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో యూ స్టార్టెడ్ ఆఫ్ జర్నీ విత్ సందీప్ రెడ్డి వంగా గారు వే బ్యాక్ ఇన్ అర్జున్ రెడ్డి నుంచి అనుకుంటా కదా. సో అర్జున్ రెడ్డి మూవీ 2017 అంటే దాని మేకింగ్ ఐ థింక్ 2015 లోనో ఎప్పుడో 16 లోనో మొదలయ్యి ఉంటుందిగా. అవును. మీకు అసలు ఎలా తెలుసు సందీప్ రెడ్డి వంగా గారు? సందీప్ గారు నాకు ఎలా తెలుసు అంటే, నేను రతన్ కి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ని యాక్చువల్లీ, ప్రోగ్రామర్ గా వర్క్ చేసేవాడిని. రతన్ కాకు లైక్ చాలా కంపోజర్ కి చేసేవాడిని, లైక్ హరికృష్ణ గారు కన్నడ, లాట్ ఆఫ్ చాలా మంది దగ్గర చేసేవాడిని. కొన్ని న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ కి అందరు చేసేటప్పుడు రతన్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ లైక్ వర్క్ చేసేవాడిని. సో రెగ్యులర్ గా మాకు ఇదిగా చేసేటప్పుడు ఆ అర్జున్ రెడ్డి టైంలోని సాంగ్స్ కానీ ఇవ్వండి, లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మొత్తం నేను చేయడం జరిగింది. సాంగ్స్కి వచ్చి ప్రోగ్రామింగ్, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని ఏంటంటే సందీప్ గారు కూర్చున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పుడు హీ కేమ్ టు చెన్నై. సో నా స్టూడియోలో వచ్చి వీ సాట్ టుగెదర్ అండ్ వీ డిడ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ గా. ఎందుకంటే ఆయనకి నాకైతే నేను కూర్చోవాలి, బికాస్ ఐ హ్యావ్ పర్టికులర్ నాకు ఇలా కావాలి అని డెఫినెట్ గా ఆయనకి ఒక ఐడియా ఉంటుంది, నేను అలాగైతే బాగుంటుందని. అంటే సార్ ఆయన అదే ఫస్ట్ టైం ఐఎమ్ ఆల్సో లైక్ ఒక డైరెక్టర్ తో కూర్చొని చేయడం. ఆయనకి ఫస్ట్ టైం ఒక కంపోజర్ తో కూర్చొని చేయడం అదే ఫస్ట్ టైం. సో లైక్ అలాగా స్టార్ట్ అయింది. దాని ముందు ఇంకో విషయం చెప్పాలి. దాని ముందు ఎవడే సుబ్రహ్మణ్యం ఒక మూవీ చేసామండి. ఆ మూవీలోని ఒక సాంగ్ ఉంటది, ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా హృదయం. సో దాంట్లోని ఒక విజిల్ ఒకటి వేసాను. అది ఒక నోస్ ఫ్లూట్ అని చెప్పి యుఎస్ నుంచి ఒక ఇంపోర్ట్ చేసి, నేను యూట్యూబ్ లో ఏది కొత్తగా ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుంది అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ దొరికితే దాంతో ట్రై చేశాను. అది కొద్దిగా కాంప్లికేటెడ్. అది ఇలా పెట్టుకొని నోస్ ఫ్లూట్ ముక్కు నోరు ఒక మిడ్ లో పెట్టి అది వాయించాలి. అది ముక్కుతో వాయించినా రాదు, నోరుతో ఊదినా రాదు. అది రెండు ఒక ఇదిలో పెట్టి అది ప్రాక్టీస్ చేయాలి. అది ఆ సౌండ్ తేయడానికే నేను చాలా ప్రాక్టీస్ చేసి కొద్దిగా ఏదో ఒక అవుట్లైన్ గా ఒకటి చేసేవాడిని. అది అందులో యూజ్ చేశాను యాక్చువల్లీ. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సౌండ్ ఎలా ఒకరిని తెస్తుంది అనేది, కనెక్ట్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్. సో దాంట్లో మీరు ఒక బీజిఎం లో చూస్తే అని ఒక లాంగ్ విజిల్ వేసి ఉంటా. అది ఆ టైంలో కొండలన్నీ చూపించుంటారు నాగ్ గారు, అశ్విన్ గారు ఆ ఇదిలో. సో ఆ ఇది విజిల్ ఇచ్చేసేటప్పుడు అది కనెక్ట్ అయ్యి, అది కూడా ఎప్పుడంటే అర్జున్ రెడ్డి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మామూలు మాట్లాడుతూ, మీరు ఎలా వచ్చారు రతన్ దగ్గరికి, ఏ ఇదిలో మీరు అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వచ్చారంటే, ఆ పర్టికులర్ ఆ సాంగ్లోని నాకు ఆ విజిల్ బాగా నచ్చింది, దానికోసం నేను వచ్చానంటే, సరే ఆ విజిల్ వేసింది నేనే అంటాను. సో ఆ విజిల్ పట్టుకొచ్చింది అనమాట. ఆ విజిల్ పట్టుకొచ్చింది యాక్చువల్లీ. అప్పుడే అన్నా, చూసావా మనం ఆ సౌండ్ ను వేయటం, నేను అది కనెక్ట్ అవ్వటం, మనం కూర్చొని ట్రావెల్ అవ్వడం అనేది అది భగవంతుడు రాసి పెట్టి ఉన్నాడు లైక్ మనకి అనేది చాలా బాగా ఫీల్ అయ్యాను. సో అది మంచి సందర్భం వచ్చింది చెప్పడానికి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు మీరు 2016 నుంచో 15 నుంచో మీకు జర్నీ స్టార్ట్ అయింది టిల్ డేట్. అర్జున్ రెడ్డికి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారికి. దాని తర్వాత అది హిట్ అయింది. అది హిట్ అయింది కాబట్టి ఆ కిక్ లో ఉంటారు, బికాస్ హీ వాజ్ అ జీరో, అప్పుడు హీఈస్ నథింగ్ అండ్ యు ఆర్ ఆల్సో స్టార్టింగ్. సో ఇద్దరు కొత్తగా స్టార్ట్ అయ్యారు, ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సో ఆ కిక్ ఉంది కాబట్టి మిమ్మల్ని మళ్ళీ కబీర్ సింగ్ కి తీసుకెళ్లారు. దానికి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అదేమో 50 కోట్లు పెడితే 350 కోట్లు వచ్చేసింది. ఇప్పుడు మరి యానిమల్ 100 కోట్లు పెట్టి తీస్తారు సినిమా అని తెలిసినప్పుడు మిమ్మల్ని ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటానికి, ఆ జమాలు జమాలు సాంగ్ మీతో చేయించడానికి ఏంటి అంత కాన్ఫిడెన్స్? అంటే ఏం మాయ చేశారు మీరు ఆయన్ని? మాయ ఏం చేయలేదండి, అదే ఆ కనెక్షన్ అండి. లైక్ ఎందుకంటే అంటే ఆయన వాట్ హీ థింగ్స్ యాక్చువల్లీ, నాకు ఏం కావాలి అనేది నువ్వు ఇవ్వగలుగుతున్నాం అనేది అనుకుంటున్నా. లైక్ అది సందీప్ గారినే అడగాలి, ఎందుకంటే మీరు నా దగ్గర అడుగుతున్న క్వశ్చన్. బట్ నేనేమంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఇంకా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బికాస్ మేబీ ఆయనకు కూడా అది హోప్ సో ఆయన లైక్ చేసి ఉంటారేమో. ఇప్పటికీ నాకు అలాగే ఉంటుంది, నచ్చిందా బ్రో మీకు ఇది అంటే, రామి
ఎందుకంటే ఆయన ఒక చాలా ఇదే ఒక మ్యూజిక్ అని చేస్తే చాలా అప్రిషియేట్ చేస్తారు. ఓకే. ఒక్కొక్కసారి కొన్ని చేసేటప్పుడు అయితే నాకు ఐడియా ఉండదు, చేసేస్తాను. ఆయన కాన్ఫిడెంట్గా ఉంటారు, లేదు రమ్మి ఇది కిక్యాస్ బడి ఇది చాలా ఇదిగా ఉంటుంది అంటే ఓకే. బట్ అది చూస్తే థియేటర్లో అది వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆ జీజా కిల్లింగ్ ఒక ఇది థీమ్ ఉంటుంది, టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ అని బీట్ వెళ్ళి అది ఆ ఫ్లోలో చేస్తాను యాక్చువల్లీ. ఆ బీట్ ఒక బీట్ వేస్తే రమి ఆ బీట్ పట్టుకో రమి బాగుంది అన్నాడు. సరే ఆ బీట్ చేస్తూ దెన్ వెంటనే ఒక బేస్ యాడ్ చేస్తే జస్ట్ ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ అది యాడ్ చేసి ఆ తర్వాత నాకు డౌట్ ఇది అలాగా ఆడియన్స్ రిసీవ్ చేస్తే ఇంత డ్రైగా ఉంది వేరేది, అందులో పెద్ద ఆర్కెస్ట్రా ఏమి ఉండదు, కొంచెం రాగా అనిపిస్తుంది. బట్ ఆయన దాన్ని కరెక్ట్ గా ప్లేస్ చేసే విధం ఎక్కడ యూజ్ చేసాడనే పాయింట్. సందీప్ గారు మ్యూజిక్ తీసుకున్నా సరే అది ఎక్కడ దాన్ని పెట్టాలనేది ఒక ఆ కరెక్ట్ ప్లేస్మెంట్ లో పెడతారు అది. సో అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అంటే డైరెక్షన్, కాన్సెప్ట్, ఈ రైటింగ్ వీటిలోనే కాకుండా మ్యూజిక్ లో కూడా ఇంత డీప్ గా ఇన్వాల్వ్ అవుతారు. అవునండి, ఎందుకంటే ఆయన మ్యూజిక్ తోనే రాసుకుంటారు. వాళ్ళ రైటింగ్ ఇట్స్ హీ ఇన్స్పైర్స్ విత్ ద మ్యూజిక్ అండ్ హీ రైట్స్ ద సీన్, లైక్ దాంతో రాసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు విజిల్ అనే దాని మీద రాసుకున్నారు, లైక్ థీమ్ అనేది ఇలా ఉండాలి అని చెప్పి. సో నాకు చెప్పడం జరిగింది, విజిల్ యూజ్ చేద్దాం దీనికి అని చెప్పి నాకు కొన్ని ఐడియాస్ వినిపించారు, ఇలా ఎలా చేద్దాం. సో నాకు టక్కని నేను ఒకటి చేసి చూపించాను ఫస్ట్. అదే మన ఇది అనౌన్స్మెంట్ ఏదైతే స్టార్ట్ అయిందో అది ఫస్ట్ అన్నమాట. సో అది తనకు బాగా నచ్చి అది ఇచ్చేసాము, అది వైరల్ అయింది. యా, సో దట్ హౌ వి స్టార్టెడ్. ఓకే. ఈ మరి జమలు జమాలు సాంగ్ ఎట్లా అంటే ఇరాన్ ఫోక్ సాంగ్, ఇరాన్ లో 50 years బ్యాక్ ఫార్సీ లాంగ్వేజ్ ఇరానియన్ సాంగ్ ఇది. దాన్ని ఎట్లా తీసుకొచ్చారు, ఎవరి ఐడియా? ఆయనే ఆయన కలెక్షన్ అది. అది తెచ్చి విను రామి ఇది ఎలా ఉంది అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ నేను కొన్ని చేశాను బాబీ గారికి ఇది అని. బట్ సందీప్ గారికి ఏంటంటే కొన్ని ఎక్కడి నుంచి ఏదో ఒక సాంగ్ తెస్తారు, సర్ప్రైజ్ చేస్తారు యాక్చువల్లీ. ఈ ఇలాంటి ఒక టోన్ అని ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇన్రా అని చెప్పి అది చాలా హై అయిన దగ్గర అది మనమే ఇదిగా కొన్ని చూపించినా కూడా దీన్ని ఎలా తీస్తారనేది ఒక ఇది ఉంటుంది యాక్చువల్లీ. దీని విజువల్ ఎలా ఉంటుంది ఐడియా ఉండదు, బట్ అక్కడ చూస్తే అది వినిపించారు. వినిపించి ఏదో ఒకటి చేయన్నారు, ఎందుకంటే అది పాత ఇది కాబట్టి ఒక మోనో సౌండింగ్ గా ఉంటది. దీన్ని ఇప్పుడు ఎలా ఇంటర్ప్రిటేట్ ఏం చేద్దామంటే అప్పుడు దాన్ని అలా, కానీ నాకు ఆ టెక్స్చర్ పోకూడదు, నాకు అలాగే ఉండాలి ఇదంటే. సో దాని మీద కొద్ది లేయర్స్ అన్ని ప్లే చేసి కొద్ది మనకి కిడ్స్ హైదరాబాద్ సింగర్స్ మన కిడ్స్ చాలా బాగా పాడారు, వాళ్ళని తీసుకొని వాళ్ళని పాడించి దాని మీద ఒక లేయరింగ్ అన్ని చేసి బ్యాలెన్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పారు, కొద్దిగా రివర్బ్ ఎక్కువ పెట్టడం, మైన్యూట్ థింగ్స్. ఆ తర్వాత ఇంకా ఐ డెంట్ న్యూ సందీప్ వంగ గారు మ్యూజిక్ లో ఇంత డీప్ గా ఇంత డెప్త్ తో ఇన్వాల్వ్ అవుతారని. ఈ 4 పిల్లలతో మీరు పాడించారు కదా ఈ సాంగ్, ఎవరండి ఆ 4 పిల్లలు? నాకు పేరు సరిగ్గా తెలియదు, బట్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో లైక్ ఇప్పుడు బేబీ ఫిల్మ్ కి చాలా దీనికి పాడారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే అండి నేను చాలా ఇదైపోయాను, షాక్ అయ్యాను. అంటే వాళ్ళు పిలిపించి జస్ట్ లిరిక్ ఇస్తే ఒక 1 hour లో పాడేశారు, అది అంతే టక నేర్చుకొని వెంటనే పాడేశారు. సో సందీప్ రెడ్డి వంగ గారితో అర్జున్ రెడ్డి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు యానిమల్, నెక్స్ట్ ప్రభాస్ స్పిరిట్ కి కూడా మీరే అంటున్నారు, దాని తర్వాత అల్లు అర్జున్ కి ఆ మూవీకి మీరే అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్, లైక్ పెద్ద పర్వతం మీద భుజాల మీద ఉన్నట్టు అనిపించట్లేదా? అంటే అలాగేం అనిపించలేదు, లైక్ ఏం చేద్దాం అనేది ఒక థాట్ వెళ్తూ ఉంటుంది ఆ ఫిల్మ్స్ కి దీనికి. వీ హ్యావ్ టు కమ్ సంథింగ్, ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రభాస్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు వాళ్ళు మనం చాలా లైక్ చేసే హీరోస్, లైక్ అందరికీ ఇష్టమే, అందరికీ ఆల్రెడీ నాకు చాలా ఇష్టం. సో అలాగా సో వాళ్ళు ఫ్యాన్ బాయ్ గా ఉన్నప్పుడు ఎలా చేస్తాం అనేది ఒక ఇది కదండి. ఓకే, సో మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలి స్పిరిట్ గురించి. మీకే తెలుస్తుంది, నాకే తెలుసండి ఫస్ట్, ఎందుకంటే సందీప్ గారు మీతో ఎక్కువ చెప్పడానికి నాతో తక్కువ చెప్తారు. కంపోజింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా, లేదంటే మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? లేదు, అది ఇంకా టైం స్టిల్ రైటింగ్ అనుకుంటున్నా. ఓకే,
రాసి చెప్తా అన్నారు. ఓకే. లైక్ హీ విల్ కమ్ టు చెన్నై, వచ్చి స్టూడియోకి వచ్చి చెప్తారు కంప్లీట్ గా. స్పిరిట్ లో ప్రభాస్ గారిది పోలీస్ రోల్ అనే విషయం అయితే బయటకు వచ్చేసింది. అంతవరకు అందరికి క్లారిటీ ఉంది. ఇప్పుడు దానిపైన ఇంకేదైనా కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా? ఏమో నాకే తెలియదు యాక్చువల్లీ ఏంటి ఎలా ఉండబోతుంది. జస్ట్ ఒక ఇదే ఉంది, చూడాలి అది. ఓకే. సో సందీప్ గారు గట్టిగా అందరికి జిప్లు వేసేసారు, ఎవరేం మాట్లాడొద్దని. అర్థమైపోతుంది. లేదు అర్థం కాదు, బట్ ఏమి ఇంకా రైటింగ్ స్టిల్ ఇదిలోనే ఉంది యాక్చువల్లీ. ఓకే సార్ ఇంకా ఏమి డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అయ్యాక డెఫినెట్లీ చెప్తారు. రైట్ అండి. మీరు అర్జున్ రెడ్డి నుంచి ఇప్పుడు యానిమల్ దాకా ప్రయాణం చేస్తున్నారు, ఇక ముందు చేయబోతున్నారు కదా. సందీప్ రెడ్డి వంగలో బేసిక్ గా మీరు చూసిన ఫస్ట్ అప్పుడున్న 0 నుంచి స్టార్ట్ అయిన సందీప్ వంగకి ఇప్పుడున్న సందీప్ వంగకి డిడ్ యు సీ ఎనీ చేంజెస్? సేమ్ అదే అండి, ఆయన ఒక్క ఇంచు కూడా మారలేదు, ఒక్క చిన్న ఇది కూడా. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే సేమ్. ఇది ఏంటంటే కొద్దిగా ప్రెషర్ బాధ్యత పెరుగుతుంది తప్పించి, బట్ ద వర్క్ అండ్ ద కన్విక్షన్, ద కమిట్మెంట్ సేమ్. ఏ మనిషి కూడా ఒక ప్రాసెస్ గో త్రూ అయిన తర్వాత ఒకేలా ఉండరు. ఐదర్ దే విల్ బికమ్ మోర్ గుడ్ ఆర్ కొంత డిప్రిసియేషన్ ఉంటుంది. సో ఆయన అలాగే ఉన్నారు అంటున్నారు. అంటే ఐ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్. అంటే ఇంకొంచెం బెటర్ అయి ఉంటారేమో ఆయన క్రాఫ్ట్ లో, అలా చూడొచ్చా? అలా అయితే అవునండి. ఎందుకంటే ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకు స్పేస్ దొరుకుతుంది ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ వీ హ్యావ్ అ బడ్జెట్. మనం ఇప్పుడు అనుకుంటాం ఇక్కడికి, ఇప్పుడు నేను బుడ్డాపెస్ట్ వెళ్ళాలని నాకు డ్రీము, ఇప్పుడు యానిమల్లో కుదిరింది, నాకు డెవిల్లో అచీవ్ చేయగలిగాను. సో అలా అవును. మీరు వెళ్ళారా? అంటే నేను వెళ్ళలేదు, బట్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇది ఒక ప్లస్ అయింది. ఒకప్పుడు అయితే వెళ్ళేది అనేది ఒక ప్రాసెస్, బట్ అంటున్నానండి. సో లైక్ సో బుడ్డాపెస్ట్ లో చేయాలి ఇది అంటే చేయడం జరిగి అది చాలా. సో అలాగా సందీప్ గారికి కూడా లైక్ మన అక్కడ ఇలా తీద్దాం అలా చేద్దాము ఒక ఇది ఉంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి వచ్చి రెస్ట్రిక్టెడ్ బడ్జెట్ ఉంటుంది. సో ఏదైనా చేయాలన్నా ఒక ఇది ఉండదు. ఇందులో వచ్చి ఇప్పుడు అనుకున్న ఇంత గ్రాండ్ గా చేయాలి అనేటప్పుడు అదే ద సేమ్ థింగ్. మనకు కూడా ఇప్పుడు నాకు కూడా అయితే కొన్ని ఆర్కెస్ట్రా ఇంతమంది చెయ్యాలి, 40 పీస్ ఆర్కెస్ట్రా వేయాలి, ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటుంది. వాయిస్తే ఎలా ఉంటుంది ఒక సౌండ్. సో అవన్నీ లైక్ మేము ఏమంటామంటే మనం అనుకున్నాము, అది ఇప్పుడు జరిగితే హ్యాపీ కదండి, దానికన్నా ఇంకేంటి. రామేశ్వర్ గారు, నేను కొంతమంది దగ్గర విన్నాను మీ నాన్నగారు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారు. అవునండి. ఆయన గురించి చెప్పండి. ఫాదర్ వచ్చి లక్ష్మీనారాయణ గారని ఈస్ ఎ పర్కషనిస్ట్. అంటే టేప్స్ మీరు చూస్తే లైక్ రాజా గారి ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఫాదరే వాయిస్తున్నారు. తర్వాత ఇళయరాజా గారు అవును మ్యూజిషియన్. ఏం ప్లే చేస్తారు ఆయన? ఆయన బేస్డ్ వాళ్ళకి టేప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విన్న ఫోక్ సాంగ్స్ ఏదైనా సరే, ఎగ్జాంపుల్ పుష్పలోనే ఆ శ్రీవల్లి పాట, ఆ తర్వాత దేవి గారికి మన రంగస్థలం, ఆ సాంగ్స్ అన్ని ఆ డప్పు అంటారు, టేప్స్ అని, ఆ తర్వాత డోలక్స్ అన్ని సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తారు ఫాదర్. ఓకే. సో చాలా రాజా గారి దగ్గర వర్క్ చేసేవారు ఆయన. రాజా గారు, దానికి ముందు మహాదేవన్ గారు, చెప్పాలంటే ఇంకా లిస్ట్ వెళ్తూనే ఉంటది. కేవి మహాదేవన్ గారు, లైక్ పెండ్యాల గారు, పాత మ్యూజిక్ ఎస్పి కోదండపాణి గారు, దెన్ రెహమాన్ గారి ఫస్ట్ ఫిల్మ్ నుంచి తమన్ గారికి, ఆ తర్వాత చెప్తూ పోవచ్చు అందరు అందరికి ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి. సో అయితే మీకు బ్లడ్ లోనే ఉంది మ్యూజిక్, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ లోనే పెరిగారు. మా తాతగారు కూడా తాతగారిని మా నానమ్మ వాళ్ళు రిలేషన్, ఆయన పెద్ద ప్లేయర్ సౌత్ ఇండియాలో, తబలిస్ట్. ఓకే ఓకే. సో ఆయన మా ఫాదర్ ని తీసుకొచ్చారు, రావడం జరిగింది. సో అలాగా మేము ఇంకా సో మీ ఆ లెగసీ అలాగా ఫ్యామిలీ అంతా ఇంకా మ్యూజిషియన్సే. ఆసమ్. నా బ్రదర్స్, ఆ తర్వాత నా బాబాయ్ కొడుకులు అందరూ, మా బాబాయ్ అందరూ. ఓకే. ఒకప్పుడు చెన్నైకి వెళ్తే మా ఫ్యామిలీ ఉండేది మ్యూజిక్, ఈ పర్కషన్స్ లైవ్ వాయించాలంటే. సో మీరు పుట్టింది పెరిగిందంతా చెన్నైలో అండి, పుట్టి పెరిగిందంట. సో సందీప్ గారి కోసం మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారా? సందీప్ గారి వర్క్ ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ రావటం, అక్కడ కొద్దిగా, బట్ మోస్ట్లీ నేను చెన్నైనే చేస్తాను ఎక్కువ. సో మీ రికార్డింగ్స్ అన్ని ఎక్కువ అక్కడే జరుగుతూ ఉంటాయి? అవునండి. అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటది. సో ఇక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు డెవిల్ కి ఇలాగా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎడిటింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఏదైనా ఉంటే ఈజీగా ఉంటుందని ఇక్కడ రావటం జరిగింది.